పెన్షన్ స్కీమ్ చేయూత కింద మరి కేటాయించింది 14,861 కోట్ల నిధులు మాత్రమే అధ్యక్ష. వృద్ధాప్య పెన్షన్ 2,000 నుంచి 4,000 పెంచుతామని ప్రకటించి, అలాగే 4,000 ఉన్నటువంటి దివ్యాంగులకు 6,000 రూపాయలు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ అభయాస్త మేనిఫెస్టోలో మరి 29 హామీగా ఉంది కదా అధ్యక్ష. 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి మరి కేవలం 14,861 కోట్లు కేటాయిస్తే ఈ నిధులు ఏ రకంగా సరిపోతాయి? కొత్త పెన్షన్ ఏ రకంగా ఇస్తారు? ఉన్నవారికి ఏ రకంగా 4,000 మరి 2,000 4,000 4,000 6,000 పెంచుతారు? మరి దీంట్లో మరి ఉప ముఖ్యమంత్రి గారు దీనికి జవాబు చెప్తే బాగుంటుందని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఏపీలో సాధ్యమైనటువంటి మరి పెన్షన్ల పెంపు తెలంగాణలో ఎందుకు సాధ్యమైతలేదని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మరి ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే 2,000 పెన్షన్ 4,000 చేసి అక్కడ ఉన్నటువంటి పెన్షన్ పెంచారు. మరి అప్పుల సంగతి మరి వారికి కూడా ఆ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి, కానీ వారు అప్పులు ఉన్న తర్వాత కూడా ఇచ్చిన హామీల మేరకు పెన్షన్ పెంచారు, కానీ ఇక్కడ మాత్రం అప్పుల పేరు చెప్పేసి పెన్షన్లను పెంచకుండా ఎందుకు ఆపుతా ఉన్నారో మరి ఒకసారి మరి సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష,